తెలంగాణలో 4 రోజులు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీనికి తోడు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాల పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సో జిహెచ్ఎంసీ ఎటువంటి ఏర్పాట్లు చేసింది? ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఏదైతే చూసుకుంటే రాష్ట్రంలో గత 3 రోజుల నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా జిహెచ్ఎంసీ గానీ మరియు హైడ్రా అధికారులు గానీ ఇదే తెలియజేస్తున్నారు. ఎప్పుడు చూసినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాతావరణ శాఖ కూడా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన అది అల్పపీడనంగా మారినందుకు గత 3 రోజుల నుండి తీవ్ర స్థాయిలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికీ వాతావరణ శాఖ అందరికీ తెలియజేశారు. మరి ప్రధానంగా చూసుకుంటే మొన్న నుండి కొన్ని జిల్లాలో భారీ వర్షం కూడా పడుతుంది. వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఎక్కువ శాతం వికారాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కూడా కొనసాగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరియు ప్రధానంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణ నుండి ఈశాన్య తెలంగాణ వరకు కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేశారు. అది కొన్ని జిల్లాలో మాత్రం ముసురు పడే అవకాశాలు ఉన్నాయి, మరికొన్ని జిల్లాలో మాత్రం భారీగా పడే అవకాశాలు ఉన్నాయి కూడా వాతావరణ శాఖ తెలిపింది. మరి హైదరాబాద్ లో చూసుకుంటే 3 రోజుల పాటు కూడా ముసురు ఉన్నదని కూడా వాళ్ళు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఇది ఇప్పుడు ముసురు పోయి కొంచెం భారీ వర్షం కూడా ఉంది అనే పరిస్థితి కూడా అధికారులు కూడా ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఈ ఆగ్నేయ దిశలో ఉత్తర బంగాళాఖాతం మధ్యలో ఏర్పడిన అల్పపీడనం ప్రాంతంగా ఈ ద్రోణి కొనసాగుతుంది. ఇది విదర్భ నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడ ప్రాంతం ఈ తెలంగాణ వైపు కూడా ఎక్కువ పాటు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలుపుతున్నారు. ప్రధానంగా ఎక్కువ ఉరుములతోని, మెరుపులతోని వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి చిన్న సమస్యలు వచ్చినా కూడా సంబంధించిన అధికారులకు కూడా తెలియజేయాలన్నారు. ప్రధానంగా ఎక్కడైతే గాలికి చెట్లు విరిగి పడతాయో వారు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మరియు జిహెచ్ఎంసీ వీళ్ళందరూ ఉండి ఏకతాటిగా చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే కుండపోత వర్షంలా కూడా కురుస్తుంది. మరి ఇవాళ మధ్యాహ్నం నుండి ఇదే వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే అందరినీ అధికారులకు హెచ్చరించారు. మరియు మిగతా వారు చూసుకుంటే జిల్లాల వారిగా చూసుకుంటే కొమరంభీం, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలో కూడా భారీ వర్షం కూడా ఈ రోజు నుండి కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారి ఇప్పటికే తెలియజేశారు. ఏదైతే హిమాయత్ సాగర్ కూడా పూర్తిగా జలమయంతో, నీటి మట్టంతో పూర్తిగా నిండిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అది మన ఉస్మాన్ సాగర్ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉత్తర భారతదేశం నుండి వచ్చిన వరద కూడా అది మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ప్రభావం ఉంటుంది. శ్రీశైలం, జూరాల, వైగంగా వచ్చే గోదావరి ఈ ప్రాజెక్టులో కూడా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరియు ప్రధానంగా హైదరాబాద్ లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి వరద కూడా ఎక్కువ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ప్రధానంగా కొంచెం హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి కాలనీలకు నీరు చేరినా కూడా వాళ్ళను సురక్ష ప్రాంతాలకు ముందస్తుగానే తీసుకువెళ్లాలని కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్పారు, అధికారులకు సందేశం ఇచ్చారు. ఎక్కడైతే ఇబ్బంది ఉండే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటే వాళ్ళని వెంటనే పునరావాసానికి
చేర్చాలి. వాళ్ళని చేర్చిన తర్వాత మరి ఎక్కడైతే ఇబ్బంది ఉన్న పరిస్థితులు ఉందో అక్కడ రూట్ డైవర్షన్ కూడా పెట్టాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు కూడా ఆదేశాలు పంపించడం జరిగింది. మరియు హైదరాబాద్ లో చూసుకుంటే కూడా జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ చేసి వారికి కూడా ఇదే తెలియడం జరిగింది. అంటే రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కూడా ఈ విధంగానే ఉంటుందని కూడా వాళ్ళు ఇప్పటికే తెలిపారు. రైట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.